అది ఇదేందంటే ఒక రకమైన తెలుగుదేశం సెల్ఫ్ గోల్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఒక 10 కాలేజీలని 2 దఫాలుగా ఆహ్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్‌షిప్ పేరుతో పీపీపీ పేరుతో 66 ఏళ్ళకి లీజుకిస్తున్నాము. ఆ కాలేజీలని వాళ్ళకిస్తున్నాము అనేది వీళ్ళు ప్రకటించారు. దానికి వైసీపీ గట్టిగా వ్యతిరేకించింది. మేము 1923 నుంచి 2019 వరకు 12 కాలేజీలు ఉంటే మేమొచ్చినాక 5 ఏళ్లలో 17 కాలేజీలు తెచ్చుకోగలిగాము. 5 కాలేజీలని మేము రెడీ చేశాము మా 5 ఏళ్ల పీరియడ్‌లో. ఎవ్రీ ఇయర్ 5 కాలేజీలు అంటే 2023, 24 5 కాలేజీలు, 24, 25 5 కాలేజీలు, 26, 25, 26 7 కాలేజీలు ఇలా మేము ప్లాన్ చేసుకొని దానికి సంబంధించి 8,480 కోట్లు బడ్జెట్ కూడా పెట్టాము. ఈ విషయాలన్నీ వైసీపీ వాళ్ళు చెప్పారు. వీళ్ళు వీళ్ళ 10 కాలేజీలు ఇవ్వడాన్ని డిఫెండ్ చేసుకోకుండా అసలు మీరేమి కాలేజీలు కట్టలేదు, ఎక్కడ కాలేజీలు రన్ లేదు, అవి ఇవి వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. దాంతో ఉందని నిరూపించడానికి కోసం వైసీపీ రంగంలో దిగింది. రంగంలో దిగి ఎక్కడెక్కడ కాలేజీలు రెడీ అయినాయో ఆ కాలేజీల దగ్గరకంతా వెళ్ళి వాళ్ళు ఫోటోలు తీయడం, వీడియోలు పెట్టడం మొదలుపెట్టారు. అదొక ఉద్యమంగా మొదలైంది. ఈ విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో కూడా బాగా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీగా మారిపోయింది. కోట్లు ఎంబీబీఎస్కి, పీజీకి కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నేను ఒక దాంట్లో డీటెయిల్గా ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు ఎన్నెన్న ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్గా ఒక వీడియోలో చెప్పాను కూడా మన దీంట్లో. సో ప్రభుత్వ ఆధ్వర్యంలో కాలేజీలు ఎక్కువ లేకపోవడం అనేది ప్రధాన కారణం. సో దాన్ని కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఇది ఇచ్చింది, శాంక్షన్ చేసింది. దాన్ని జగన్ ఆధ్వర్యంలో వచ్చాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. పైగా ఆల్రెడీ కట్టి రన్నింగ్లో ఉన్న వాటిని కూడా ఏమీ కట్టలేదని ఒక ప్రచారం మొదలుపెట్టారనేసరికి అది ఇప్పుడు జగన్కు బాగా ఉపయోగపడింది. అంటే వీళ్ళే జగన్కు ఒక ఆయుధం ఇచ్చినట్టుగా అయిపోయింది. జగన్ దాన్ని ప్రత్యక్షంగా ఇప్పుడు రంగంలో దిగి ఇంకా దాన్ని లైవ్లో ఉంచడం కోసం, ప్రజలకి విషయం చెప్పడం కోసం ఇప్పటివరకు చాలామందికి తెలియదు అసలు ఈ ప్రైవేట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఈ విషయాలు ఏమీ తెలియదు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ ఆధ్వర్యంలో ఏ కాలేజీలు కట్టలేదని నిరూపించడం కోసం తంటాలు పడడం వల్ల జగన్కి ఒక ఆయుధం దొరికినట్టు అయింది. ప్రజలకి ఇదేంటంటే చాలా సుదీర్ఘమైన పోరాటానికి జగన్ రంగంలో దిగాడు. సో అంటే ఇక్కడ క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తుంది కూటమికి ప్రతిపక్షానికి మధ్య. కూటమి ఏమో జగన్ని ఇరుకుని పెట్టాలి, జగన్ ఇబ్బందులు పెట్టాలి, వైసీపీని వీకెన్ చేయాలనేది కూటమికి ఉన్న లక్ష్యము. ఇది గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా జగన్కు కూడా అదే లక్ష్యం. ఇవాళ ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేయాలన్న ప్లాన్లోనే అన్ని ప్రతిపక్షాలు ఇవాళ ఉంటున్నాయి. అందుకోసం ఇంకా ఎన్ని రకాల స్ట్రాటజీలైనా వేస్తాయి. దీంట్లో మోరల్ యాంగిల్లో ఇది మంచిదా ఇది చెడ్డదా అనేది లేదు. ఇవాళ నేను చాలాసార్లు చెప్తుంటాను, గాంధీ మెథడ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ అండ్ దాన్ని చేరుకునే మార్గం, అంటే లక్ష్యము మార్గం. లక్ష్యము బాగుండాలి, మార్గం కూడా బాగుండాలనేది గాంధీయన్ ఫిలాసఫీ. కమ్యూనిస్టులు లక్ష్యం బాగుండే చాలు, మార్గం ఎలాగన్నా ఉన్నా పర్వాలేదు, విప్లవం సాధించడం కోసం ఏమన్నా చేయొచ్చు అనే థియరీ కమ్యూనిస్టులది. ఇప్పుడున్న రాజకీయ నాయకులది మార్గం బాగుండాల్సిన అవసరం లేదు, లక్ష్యం కూడా బాగుండాల్సిన అవసరం లేదు. నీకు ఉపయోగపడితే ఏమన్నా చేయి, ఏ లక్ష్యం అన్నా పెట్టుకోను, ఆ లక్ష్యాన్ని ఎలాగన్నా చేరుకో అనేది ఇవాళ ఉన్న అందరూ అన్ని రకాల పొలిటికల్ పార్టీల ఫిలాసఫీ ఏంటంటే లక్ష్యము మార్గము నీకు అనుకూలంగా ఉంటే చాలు, నువ్వు ఏ రకమైన రూల్స్ మోరల్స్ ఏది నువ్వు పాటించాల్సిన అవసరం లే, నువ్వు నీ మీడియాని పెట్టుకో, నీ బలాన్ని పెట్టుకో, దౌర్జన్యాలు చెయ్యి, అబద్ధాలు చెప్పు, అవతల వాడిని తొక్కేయి, వాడిని మాట్లాడనీకుండా చెయ్యి. ఇది ఈ స్కీమ్ నడుస్తుంది ఇప్పుడు దేశంలోనే. అదే పని గతంలో జగన్ చేశాడు, అదే పని ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే పనే చేస్తుంది. ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా చేయడం, వీళ్ళు ఒక దుష్ప్రచారాన్ని వీళ్ళు మీడియాతో చేయడం, తర్వాత ఎవడన్నా గట్టిగా మాట్లాడితే వాడిని తొక్కేయడం, కేసులు పెట్టడం, ఇదే అనేది జరుగుతుంది. దేశంలో జరిగినట్టుగా ఇక్కడ కూడా జరుగుతుంది. గతంలో జగన్ చేశాడు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, తేడా ఏం లేదు. మనకు ఒకసారి ఎవరున్నా పెద్ద తేడా లేదన్న ఫీలింగ్ రావడానికి కారణం ఇదే అనమాట. సో ఇప్పుడు ఇది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏమైందంటే జగన్ని కంట్రోల్ చేయాలనుకుంటే జగన్ దాన్ని తిప్పికొట్టడం మొదలుపెట్టాడు. జగన్కి ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే మోడీ అండ. మోడీ 25 ఏళ్ళు అయింది రాజకీయాల్లో, ఆయన గుజరాత్ సీఎంగా స్టార్ట్ చేసి ఇప్పుడు 25 ఏళ్ళు అయితే
25 ఏళ్ల సందర్భంగా మోడీని ఆకాశానికి ఎత్తుతూ జగన్ ఒక ట్వీట్ చేశాడు. అది కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక్కడేమో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏమో జగన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇందులో బీజేపీ కూడా ఉంది. అవును. బీజేపీ నాయకుడైన మోడీని మాత్రం ఇతను పొగుడుతూ ఇస్తాడు. దాని మీద బీజేపీ వాళ్ళు మాట్లాడరు. సో చంద్రబాబు దీన్ని ఎలా చూడాలో చంద్రబాబుకి ఇబ్బంది. మోడీ ఏమో మొన్న కూడా అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు కూడా రాజ్నాథ్ సింగ్ జగన్కి ఫోన్ చేస్తాడు. నిజానికి జగన్ అవసరమే వాళ్ళకి లేదు. అంటే అన్ని రకాలుగా జగన్కి మోడీ అండదండలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడేమో మోడీ జగన్ ఏమో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రధాన శత్రువు. సో ఎలా జగన్ని డీల్ చేయాలన్నది ఖచ్చితంగా తలనొప్పి అయిన విషయమే చంద్రబాబుకి ఈ విషయంలో. అంటే దూకుడుగా వెళ్ళి జగన్ని చేయాలంటే మోడీ క్లియరెన్స్ లేదు. మోడీ జగన్తో బాగానే ఉన్నాడు, జగన్ కూడా బాగానే ఉన్నాడు. సో వాళ్ళిద్దరి మైత్రి జరుగుతుంది. ఇది ఒక విచిత్రమైన రాజకీయ వ్యవహారం.